ఎంతమందిని ఏళ్తుందండి ఇది? ఎంతమందిని ఏళ్తుంది? ఎవరి గోడే ఇక ఏం లేదు. ఫ్యామిలీ ఉంటున్నారా, నలుగురు కుటుంబం, దీని దెబ్బకు ఒకడికొకడికి సంబంధం లేదు. ఆకలైనప్పుడు మాత్రం వచ్చి ఆ ప్లేటో ఆ పళ్ళెమో ఆ బొచ్చో తీసుకొని అందులో వేసుకొని తిని మళ్ళా పోయి పక్కన కూర్చొని మళ్ళీ అదే అదే అదే. ఫ్యామిలీ అని ఉన్నారు కానీ ఒకడికొకడికి సంబంధాలు లేవు. అవునా కదా? భార్యకొకటి, భర్తకొకటి, పిల్లకొకటి, కొడుక్కొకటి, కూతురుకొకటి, అల్లుడికొకటి, మామయ్యకొకటి, ముసలమ్మకొకటి, ముసలయ్యకొకటి. ఎవరి దోళ్ళకే మళ్ళా అనుబంధాలు ఎఫెక్ట్ అయిపోయినాయి. కలిసి మాట్లాడుకోవటం ఎఫెక్ట్ అయిపోయింది. దేవుని గురించి కథలు కథలుగా చెప్పుకోవటం లేదు. కలిసి ప్రార్థించటం లేదు. కలిసి దేవుని చిత్తం నెరవేర్చడం కోసం వ్యూహరచన చేయటం లేదు. దేవుని పనిలో కలిసి కష్టపడటం లేదు. ఎవరికి వాళ్ళకి అందరికీ జేబుల్లోకి అందేటట్టు చేసి పడేశాడు. అర్థమైందా? అదేమంటే వంక లేదన్నా వాక్యం, అసలు వాక్యం. ఓరి భక్తుడో భక్తుడా, అమ్మ భక్తురాలో, అమ్మో నా కళ్ళు తిరుగుతున్నాయమ్మా భక్తురాలా.